హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్వికే క్లాస్ రూమ్స్. సో ఇవాళ మనం చూడబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే మెషిన్ లెర్నింగ్లో మనం ఒక ఇన్పుట్ని ఆర్ ఫీచర్స్ని ఇచ్చి ఒక మెషిన్ లెర్నింగ్ అల్గారిథంని యూజ్ చేస్తే మనకి ఒక మోడల్ అన్నది అవుట్పుట్ కింద వస్తుంది. ఆ మోడల్ని బేస్ చేసుకుని మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టాస్క్స్ని పర్ఫామ్ చేయొచ్చు. సో అలాంటి మోడల్స్ని మనం 3 kinds ఆఫ్ మోడల్స్ కింద మెషిన్ లెర్నింగ్లో చూస్తాం. సో అలాంటి 3 kinds ఆఫ్ మోడల్స్లో ఫస్ట్ మోడల్ మనకి జామెట్రిక్ మోడల్. సో ఇందులో మనం యాజ్ యూజువల్ ఈ బుక్ని యూజ్ చేసి మన ఎగ్జాంపుల్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ రిఫర్ చేస్తాం. నౌ సో జామెట్రిక్ మోడల్ అంటే ఏంటి అంటే మనకి ఇన్స్టెన్స్ స్పేస్ అని ఇంట్రొడక్షన్ క్లాస్లో చెప్పాను. ఇన్స్టెన్స్ స్పేస్ అంటే ఏంటి, మనకి ఏదైతే ఒక డేటా ఉంటుందో ఆ డేటా ఆర్ అవుట్కమ్స్ అన్నీ కనుక మనం ఒక స్పేస్లో రిప్రజెంట్ చేస్తే దాన్ని మనం ఇన్స్టెన్స్ స్పేస్ అంటాం. సో అలాంటి ఇన్స్టెన్స్ స్పేస్ని తీసుకుంటే ఆ ఇన్స్టెన్స్ స్పేస్ నుంచి మనం ఒక మోడల్ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఆ మోడల్ కూడా ఎలాగంటే జామెట్రిక్ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని, అంటే లైన్స్ని కానీ ప్లేన్స్ని కానీ డిస్టెన్సెస్ని కానీ యూస్ చేసుకుంటూ ఒక మోడల్ని కనుక మనం ఆ ఇన్స్టెన్స్ స్పేస్ నుంచి క్రియేట్ చేయగలిగితే అలాంటి మోడల్ని ఏమంటాం అంటే జామెట్రిక్ మోడల్ అంటాం. ఈ జామెట్రిక్ మోడల్ వల్ల మనకి వచ్చే మేజర్ యూజ్ ఏంటి అంటే మనకి విజువలైజ్ చేసుకోవడానికి ఆర్ డేటా విజువలైజేషన్కి బాగుంటుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం ఇక్కడ డెసిషన్ బౌండరీని బేస్ చేసుకుని క్లాసిఫికేషన్ చూస్తాం. సో డెసిషన్ బౌండరీ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్స్టెన్స్ స్పేస్లో మనకి 2 రకాల అవుట్కమ్స్ ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు దానికి వచ్చే అవుట్కమ్స్ ఏంటి, హెడ్ కానీ టైల్ కానీ. సో ఇన్స్టెన్స్ స్పేస్లో మనకి ఎన్నిసార్లు అయితే మనం కాయిన్ టాస్ చేస్తామో అన్నిసార్లు మనకు అవుట్పుట్ హెడ్ టైల్ పడుతుంది. ఆ పడిన దాన్ని మనం ఒక ఇన్స్టెన్స్ కింద మనం తీసుకుంటే ఒక్కొక్క రిజల్ట్ని ఒక్కొక్క ఇన్స్టెన్స్ కింద తీసుకుంటే మనం ఏం చేయాలి అనుకుంటున్నాం అంటే మొత్తం పడిన ఇన్స్టెన్సెస్ ఆర్ మొత్తం పడిన హెడ్స్ అండ్ టైల్స్లో ఎన్ని ఇన్స్టెన్సెస్ హెడ్స్ ఉన్నాయి, ఎన్ని ఇన్స్టెన్సెస్ టైల్స్ ఉన్నాయి అని మనం డివైడ్ చేయాలి అనుకుంటే అలా డివైడ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఒక డెసిషన్ బౌండరీని తీసుకుంటాం. ఆ డెసిషన్ బౌండరీని ఇందులో ఒక లైన్ కింద రిప్రజెంట్ చేస్తాం. ఆ లైన్ కింద రిప్రజెంట్ చేసినప్పుడు లైన్కి ఒక సైడ్ ఉన్నవన్నీ హెడ్స్ అనుకుంటాం, ఇంకొక సైడ్ ఉన్నవన్నీ టైల్స్ అనుకుంటాం. అలాగే కొన్ని పాజిటివ్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ రిపోర్ట్స్ చేసినప్పుడు ఒక 1 lakh పీపుల్కి మనం ఒక మెడికల్ టెస్ట్ చేసినప్పుడు ఆ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ మనకి కొన్ని పాజిటివ్ వస్తాయి, కొన్ని నెగిటివ్ వస్తాయి. అలాంటి గ్రూప్ ఆఫ్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కలిపితే మనకి ఇన్స్టెన్స్ స్పేస్లో ఉండే డేటా. సో అలాంటి ఇన్స్టెన్స్ స్పేస్ని మనం ఏం చేస్తాం అంటే బేస్డ్ ఆన్ క్లాసెస్ మనం ఒక లైన్ని బేస్ చేసుకుని ఆ డెసిషన్ బౌండరీని బేస్ చేసుకుని మనం డివైడ్ చేస్తాం. అంటే ఆ బౌండరీకి ఒక సైడ్ అన్ని పాజిటివ్ రిపోర్ట్స్ ఉంటాయి, ఒక సైడ్ అన్ని నెగిటివ్ రిపోర్ట్స్ ఉంటాయి. సో అలాగ మనం ఈ జామెట్రిక్ కాన్సెప్ట్స్ని యూజ్ చేసుకుని చేస్తాం. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే డేటాని విజువలైజ్ చేయడానికి ఈజీ అవుతుంది, అది కూడా మనకి డైమెన్షన్స్ తక్కువ ఉంటాయి. ఓకే, సో మనకి డైమెన్షన్స్ పెరిగిన కొద్దీ ఏమవుతుంది అంటే మనకి ప్లేన్స్ అన్నవి కూడా పెరిగిపోతూ ఉంటాయి. ఓకే, సో 2 to 3 డైమెన్షన్స్ ఉన్నాయి అంటే మనకి ఒక సింగిల్ ప్లేన్ తోటి ఆర్ సింగిల్ లైన్ తోటి మనం రిప్రజెంట్ చేయొచ్చు బౌండరీని. అలాగే మనకి డైమెన్షన్స్ పెరుగుతున్న కొద్దీ మనం తీసుకునే యాట్రిబ్యూట్స్ కూడా మారిపోతూ ఉంటాయి ఆర్ మనం తీసుకునే టాస్క్లు కూడా మారిపోతూ ఉంటాయి. అలా మారిపోతున్నప్పుడు ఏం చేస్తుంది అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఏ సింగిల్ ఆర్ 2 planes we can get more number of multiple planes or multiple lines which can divide the instances. సో అలాంటి మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ వచ్చినప్పుడు మనం వాటిని ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే హైపర్ ప్లేన్ తోటి రిప్రజెంట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సపోజ్ ఒక డెసిషన్ బౌండరీ కనుక 2 క్లాసెస్ని సెపరేట్ చేస్తుంది అనుకుంటే ఒక లీనియర్ డెసిషన్ బౌండరీ అంటే ఇందాక చెప్పినట్టు ఒక లైన్ 2 క్లాసెస్ని డివైడ్ చేస్తుంది అంటే క్లాసెస్ ఇన్ ద సెన్స్ మనకి ఇన్స్టెన్స్ స్పేస్లో ఉండే క్లాస్ లేబుల్స్ మనం క్లాసిఫికేషన్ వాడితే. ఓకే, సో మనం ఏం చెప్పుకున్నాం, ఒక మెడికల్ రిపోర్ట్కి పాజిటివ్ అండ్ నెగిటివ్ 2 వాల్యూస్ ఉంటాయి. సో అవి 2
పాజిటివ్ అండ్ నెగిటివ్ క్లాసెస్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ 2 క్లాసెస్ని కన్సిడర్ చేస్తే దాన్ని బైనరీ క్లాసిఫికేషన్ అంటాం. సో మోర్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటే దాన్ని మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ అంటాం. సో ఇలాగ ఒక లీనియర్ డెసిషన్ బౌండరీ 2 క్లాసెస్ని సెపరేట్ చేస్తే ఆ 2 క్లాసెస్ని మనం ఏమంటాం అంటే లీనియర్లీ సెపరబుల్ అంటాం. ఓకే, సో అలా సెపరేట్ చేయలేకపోతే దాన్ని నాన్ లీనియర్లీ సెపరబుల్ అంటాం. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇది లీనియర్లీ సెపరబుల్కి ఎగ్జాంపుల్, ఇది నాన్ లీనియర్లీ సెపరబుల్కి ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏదైతే ఈ లైన్ మనం చూసామో ఈ లైన్ని మనం ఏమంటాం అంటే డెసిషన్ బౌండరీ అంటాం. సో ఇది ఒక క్లాస్ 1, అలాగే ఇది క్లాస్ 2. ఓకే, సో ఇది క్లాస్ 1, ఇది క్లాస్ 2. ఈ 2 క్లాసెస్ని మనం డిఫరెన్షియేట్ చేయగలిగాం. ఇన్స్టెన్స్ స్పేస్ అంటే ఏంటి అంటే ఈ రెడ్ డాట్స్ ఈ బ్లూ డాట్స్ అన్నీ కలిపి ఉంటాయి, అది ఇన్స్టెన్స్ స్పేస్. ఆ ఇన్స్టెన్స్ స్పేస్ నుంచి ఒక లైన్ని యూజ్ చేసి మనం 2 క్లాసెస్ని సెపరేట్ చేయగలిగితే దాన్ని లీనియర్లీ సెపరబుల్ డేటా అంటాం. సో ఎప్పుడైతే అలా లీనియర్గా ఉన్న ఆ డెసిషన్ బౌండరీని బేస్ చేసుకుని మనం డేటాని సెపరేట్ చేయలేమో అలాంటి దాన్ని నాన్ లీనియర్లీ సెపరబుల్ డేటా అంటాం. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి డెసిషన్ బౌండరీ ఉన్నా ఇక్కడ కొన్ని రెడ్ డాట్స్ బ్లూతో మిక్స్ అయిపోయినాయి, ఇక్కడ కొన్ని బ్లూ డాట్స్ రెడ్ తోటి మిక్స్ అయి ఉన్నాయి. సో దిస్ ఈజ్ నాట్ లీనియర్లీ సెపరబుల్ బికాస్ మనకి డెసిషన్ బౌండరీ ఉన్న క్లియర్ కట్గా మనం ఏ క్లాస్కి ఆ క్లాస్ని డివైడ్ చేయలేకపోతున్నాం కాబట్టి దిస్ ఈజ్ నాన్ లీనియర్లీ సెపరబుల్. ఓకే, సో ఒక లీనియర్లీ సెపరబుల్ ఒక డెసిషన్ బౌండరీని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే W/X=T అనే ఒక ఈక్వేషన్ తోటి రిప్రజెంట్ చేస్తాం. సో W/X=T. సో ఇదేంటి అంటే దిస్ ఈజ్ ద డెసిషన్ బౌండరీ లైన్ విచ్ ఈజ్ గోయింగ్ టు సెపరేట్ పాజిటివ్ క్లాసెస్ అండ్ నెగిటివ్ క్లాసెస్. ఇది క్లాస్ 1, ఇది క్లాస్ 2. సో ఇది పాజిటివ్ క్లాస్ అండ్ ఇది నెగిటివ్ క్లాస్. ఈ లైన్ ఏదైతే ఉందో ఇది మనకి డెసిషన్ బౌండరీ. సో దీంట్లో మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఒక లైన్ ఈక్వేషన్ తోటి ఒక ఈక్వేషన్ తోటి రిప్రజెంట్ చేస్తాం. ఆ ఈక్వేషన్ ఏంటి అంటే W/X=T. ఇక్కడ W అంటే ఏంటి అంటే వెక్టార్ పర్పెండిక్యులర్ టు ద డెసిషన్ బౌండరీ. ఇన్ జనరల్ ఈ డెసిషన్ బౌండరీలో ఏ పాయింట్ని తీసుకున్నా ఆ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్గా మనం ఒక లైన్ డ్రా చేయగలిగితే దాన్ని మనం W అంటాం. నెక్స్ట్ X అనేది ఏంటి అంటే ఇట్ ఈజ్ సమ్ ఆర్బిట్రరీ పాయింట్ ఆన్ ద డెసిషన్ బౌండరీ. ఈ పర్టికులర్ లైన్లో మీరు ఈ పాయింట్ని కన్సిడర్ చేసుకోవచ్చు, ఈ పాయింట్ని కన్సిడర్ చేసుకోవచ్చు, ఈ పాయింట్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఇలా ఏ పాయింట్నన్నా మనం కన్సిడర్ చేసుకుంటే ఆ కన్సిడర్ చేసుకున్న పాయింట్ని ఆర్బిట్రరీ లైన్ అంటాం. T అన్నది ఏంటి అంటే డెసిషన్ థ్రెషోల్డ్. డెసిషన్ థ్రెషోల్డ్ అంటే ఈ పైన అంటే ఈ డెసిషన్ బౌండరీకి పైన ఉన్న క్లాస్ వాల్యూస్ అంటే క్లాస్ 1కి ఒక డెసిషన్ థ్రెషోల్డ్ ఉంటుంది, క్లాస్ 2కి ఒక డెసిషన్ థ్రెషోల్డ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూ వస్తే ఆ వాల్యూని బట్టి మనం క్లాస్ 1లో ప్లేస్ చేయాలా క్లాస్ 2లో ప్లేస్ చేయాలా అని ఈ డెసిషన్ బౌండరీలో ఉన్న థ్రెషోల్డ్ వాల్యూ అనేది డిసైడ్ చేసి చెప్తుంది. సో మనం బెస్ట్ ఏంటి అంటే ఈ Wని మనం సెంటర్ ఆఫ్ ద మాస్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే ఈ పర్టిక్యులర్ పాయింట్ని మనం W కింద ట్రీట్ చేయాలి. సో W అన్నది మనకి ఏ పాయింట్ అన్నా కన్సిడర్ చేయొచ్చు, కానీ సెంటర్ ఆఫ్ మాస్ కింద మనం కన్సిడర్ చేయగలిగితే డెసిషన్ బౌండరీలో పాయింట్ని దాన్ని దట్ ఈస్ ద బెస్ట్ వే టు చూస్ W. సో ఈ పర్టిక్యులర్ పాయింట్ ఎలా వస్తుంది అని అంటే మనకి పాజిటివ్ క్లాసెస్లో ఉన్న మిడ్ పాయింట్కి నెగిటివ్ క్లాస్ ఇన్స్టెన్సెస్లో ఉన్న మిడ్ పాయింట్కి మనం యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే ఈ మిడ్ పాయింట్స్ వస్తాయి. ఈ 2 మిడ్ పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక పర్పెండిక్యులర్ లైన్ని కనుక డ్రా చేయగలిగితే ఆ లైన్ ఎక్కడైతే మనకి ఈ ఇంటర్సెక్షన్ ఆర్ డెసిషన్ బౌండరీ మీద ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ పర్టిక్యులర్ పాయింట్ని మనం W కింద రిప్రజెంట్ చేస్తాం. సో దిస్ ఈజ్ హౌ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ W. సో ఇక్కడ W అంటే ఏంటి అంటే P-N. సో P అంటే పాజిటివ్ వాల్యూస్ ఉన్న క్లాస్లో యావరేజ్ అండ్ N అంటే నెగిటివ్ వాల్యూస్లో ఉన్న యావరేజ్ వాల్యూ. ఓకే, సో ఆ వాల్యూస్ని రెండింటిని మైనస్ చేస్తే మనకి కరెక్ట్గా ఒక
వెక్టర్ అనేది డెసిషన్ బౌండరీకి పర్పెండిక్యులర్గా వస్తుంది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ వే టు చూస్ ద వాల్యూస్. అండ్ ఈ పర్టికులర్ పాయింట్ని మనం సెంటర్ ఆఫ్ ద మాస్ అంటాం. దాన్ని ఈ ఫార్ములా తోటి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. W = P - N. నెక్స్ట్, ఈ లీనియర్లీ సెపరబుల్ డేటా అనేది డెసిషన్ బౌండరీని యూనిక్గా రిప్రజెంట్ చేయదు. సో మనకేంటి అంటే చాలా నెంబర్ ఆఫ్ డెసిషన్ లైన్స్ వస్తాయి. ఇలాంటి బౌండరీ లైన్స్ మనకి చాలా వస్తాయి. అలా చాలా వచ్చిన వాటిల్లో ఒక బెస్ట్ డెసిషన్ బౌండరీని మనం చూస్ చేయాలి. సో ఇలాగ వచ్చిన ఇన్ఫైనెట్లీ మెనీ డెసిషన్ బౌండరీస్ నుంచి ఏ పర్టికులర్ డెసిషన్ బౌండరీని మనం కన్సిడర్ చేస్తామంటే, ఏ డెసిషన్ బౌండరీకి అయితే మనకి లార్జ్ మార్జిన్ క్లాసిఫైయర్స్ ఉంటాయో దాన్ని మనం బెస్ట్ డెసిషన్ బౌండరీ కింద కన్సిడర్ చేస్తాం. సో మార్జిన్ అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ ద డెసిషన్ బౌండరీ అండ్ ద క్లోజెస్ట్ ఇన్స్టెన్స్. సో ఈ ఫుల్ లైన్ ఆర్ థిక్ లైన్ ఏదైతే ఉందో అది డెసిషన్ బౌండరీ అనుకుంటాం. డాటెడ్ లైన్స్ ఏమో మార్జిన్స్ అనుకుంటాం. సో మార్జిన్ అంటే ఏంటి? ఈ డెసిషన్ బౌండరీకి దగ్గరగా ఉన్న ఇన్స్టెన్స్ని ఇంటర్సెక్ట్ చేస్తూ వెళ్ళే పాయింట్. సో ఇక్కడ ప్లస్ ఉంది. ఈ ప్లస్ కంటే దగ్గరగా ఈ డెసిషన్ బౌండరీకి ఇంకేమీ వాల్యూస్ లేవు. సో ఈ పాయింట్ని మనం ఏం చేస్తామంటే క్లోజెస్ట్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద డెసిషన్ బౌండరీ ఫర్ క్లాస్ 1. ఓకే, సో ఇందాక అనుకున్నట్టు ఇది క్లాస్ 1, ఇది క్లాస్ 2 అనుకుంటాం. కాబట్టి ఈ క్లాస్ 1లో నియరెస్ట్ డెసిషన్ పాయింట్ ప్లస్, కాబట్టి ఇది ఇదొక మార్జిన్ కింద కన్సిడర్ చేస్తాం. అలాగే నెగిటివ్లో కూడా మనం ఏదైతే మార్జిన్ ఉందో నియరెస్ట్ టు ద డెసిషన్ బౌండరీ దాన్ని కన్సిడర్ చేసి అదొక మార్జిన్ని కన్సిడర్ చేస్తాం. సో ఏదైతే మనకి ఈ డెసిషన్ బేస్డ్ మార్జిన్స్లో మనకి లార్జ్ మార్జిన్ క్లాసిఫైయర్స్ని ఒక డెసిషన్ బౌండరీ సపోర్ట్ చేస్తుందో అలాంటి లైన్ని మనం డెసిషన్ బౌండరీ కింద ఫిక్స్ చేస్తాం అమాంగ్ మోస్ట్ ఆఫ్ ద డెసిషన్ బౌండరీస్ వాట్ వీ హ్యావ్ ఫౌండ్. ఓకే, సో లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ మనకి సిమిలారిటీస్ని అర్థం చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సో సిమిలారిటీస్ అంటే ఏంటి? మనం ఏదన్నా ఒక పాయింట్ తీసుకుంటే ఆ పాయింట్ని పాజిటివ్ క్లాస్లో ప్లేస్ చేయాలా, నెగిటివ్ క్లాస్లో ప్లేస్ చేయాలా, ఆ పాజిటివ్ క్లాస్లో ప్లేస్ చేయాలా, నెగిటివ్ క్లాస్లో ప్లేస్ చేయాలా అన్నది డిస్టెన్స్ మెజర్ని బేస్ చేసుకుని ఉంటుంది. సో ఆల్రెడీ మనం ట్రైన్ చేసిన ఇన్స్టెన్సెస్కి ఒక మోడల్ని జనరేట్ చేసి పెడతామని చెప్తున్నాం, రైట్? సో ఫీచర్స్ని బట్టి మనం అల్గారిథం అప్లై చేసి ఒక మోడల్ని డ్రా చేస్తాం. ఆ మోడల్లో మనకేంటి అంటే సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని బట్టి మనం తీసుకునే టెస్ట్ డేటాని ఇది అనలైజ్ చేసి మనకి ఆ డిస్టెన్స్ మెజర్స్ ఏవైతే ట్రైనింగ్ చేసినప్పుడు వచ్చాయో ఆ వాల్యూస్ని ఇప్పుడు మనం ఇచ్చే వాల్యూస్కి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసి ఆ డిస్టెన్స్ కనుక ఏ వాల్యూస్కి అయితే తక్కువ ఉందో ఆ తక్కువ ఉన్న పాయింట్కి ఈ క్లాస్ని అసైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక పాయింట్ తీసుకుని ఆ పాయింట్ని పాజిటివ్ క్లాస్లో ఉన్న వాల్యూస్ తోటి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసాం, నెగిటివ్ క్లాస్లో ఉన్న పాయింట్స్ తోటి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసాం. సో పాజిటివ్ క్లాస్లో ఉన్న వాల్యూస్ తోటి డిస్టెన్స్ కనుక తక్కువ ఉంది అంటే ఈ పాయింట్ని మనం పాజిటివ్ క్లాస్లోకి రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో అదే ఇక్కడ చెప్తున్నారు. నియర్ బై ఇన్స్టెన్సెస్ వుడ్ బి ఎక్స్పెక్టెడ్ టు రిసీవ్ ద సేమ్ క్లాసిఫికేషన్ ఆర్ బిలాంగ్ టు ద సేమ్ క్లస్టర్. సో జామెట్రికల్ మోడల్ని బేస్ చేసుకుని మనం క్లాసిఫికేషన్ని పర్ఫామ్ చేయొచ్చు, క్లస్టరింగ్ని కూడా పర్ఫామ్ చేయొచ్చు. సో అలాంటి డిస్టెన్స్ మెజర్స్ని మనం ఏవైతే ఫాలో అవుతున్నాం, ఇందాక ఆల్రెడీ ట్రైన్డ్ డేటాకి మనం ఇచ్చే టెస్ట్ డేటాకి డిస్టెన్స్ బేస్ చేసుకుని క్లాస్ని కానీ క్లస్టర్ని కానీ డిఫైన్ చేస్తుంది అంటున్నావో ఆ డిస్టెన్స్ మెట్రిక్స్ ఏంటి అంటే యూక్లిడియన్ డిస్టెన్స్ అండ్ మాన్హాటన్ డిస్టెన్స్. సో ఇలాంటి డిఫరెంట్ డిస్టెన్స్ మెజర్స్ని క్యాలిక్యులేట్ చేసి మనం సిమిలారిటీస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇన్ క్లాసిఫికేషన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ రిగ్రెషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.